మీరందరూ పోయి నాగార్జున సాగర్లలో లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలను ఎత్తిస్తాం తప్ప ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీ కాదు, ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరైతే ఈనాటి వరకు పడావు పెట్టారు. డిండి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. మీ ప్రాంతానికి ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులను ఈ హయాంలోనే పూర్తి చేసి మళ్ళీసారి 1,00,000 మెజార్టీతోని దేవరకొండలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు మీ అభివృద్ధి పనులు చేస్తాం. పాపం ఎప్పుడు తన సహజ స్వభావాన్ని ఇంకా కూడా విడనాటం లేదు. 2 సంవత్సరాలు పూర్తయినా కూడా చేస్తున్నదేమో ప్రజాపాలన పేరు మీద పర్యటనలు. ఒకవైపు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో టెక్నికల్ గా కేవలం ఒక సాకు తీసుకుని పట్టణాలలో సమావేశాలు పెడుతున్నా అని చెప్పి అది కూడా ఖాళీ కుర్చీలకే ఉపన్యాసం ఇస్తూ మళ్లీ నోటికొచ్చినట్టు రోత మాటలు మాట్లాడుతున్నాడు. చాలా అసహ్యంగా, చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి ముఖ్యమంత్రి మాటలు. ఎవడైనా పదవిలోకి వచ్చినప్పుడు కనీసం మారుతారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఉపయోగించిన భాషను కానీ పదాలను కానీ జనరల్ గా వాడరు. అవాళ కొంత పౌరుషంగా మాట్లాడతారు, కొంచెం ఆవేశంగా మాట్లాడతారు. ఆ తర్వాత సహజంగానే అధికారంలోకి వచ్చినప్పుడు మళ్లీ బాధ్యతాయుతంగా మాట్లాడతారు. ఎక్కడైనా ఎవరైనా ఒక చిన్న సర్పంచ్ పదవి నుంచి మొదలు పెడితే పై వరకు కూడా ఒక వార్డు మెంబర్ కూడా నేను వార్డు మెంబర్ అయినా అని చెప్పి బాధ్యతగా ప్రవర్తిస్తాడు. కానీ వాళ్ళ ఈ ముఖ్యమంత్రికి ఆ మాత్రం విజ్ఞత కూడా లేదు. చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. రోజు రోజు పెరిగిపోతుంది. బహుశా ఈ మధ్యకాలంలో ఒక 2-3 నెలల క్రితం కొద్దిగా మారిండు ముఖ్యమంత్రి అని చెప్పి కొంతమంది చర్చించుకుంటుంటే నేను విన్నా. కొద్దిగా భాష మార్చుకుంటున్నాడు అని చెప్పేసి అనే విషయాన్ని విన్నా. గానీ మరి నిన్న మొన్న మళ్ళీ తిరిగి మొదలైంది అంటే బహుశా ఆయనలో హిల్ట్ పాలసీ ద్వారా తన ఏదైతే 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని కొట్టేయాలని చూసిండో, తన కుటుంబ సభ్యులు, తన బంధుమిత్రులకు అపరంగా కట్టబెట్టాలని చూసిండో, ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తనదైన పాత్ర పోషించి కేటీఆర్ గారు పెద్ద ఎత్తున దానిపైన ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత నేను చేయదలుచుకున్న దొంగతనాన్ని అడ్డుకున్నాడన్న ఆక్రోశం కనబడుతుంది. బహుశా దానివల్లనే మనిషి కొంత కింద మీద అవుతున్నాడు. బహుశా దాని ప్రభావం అనుకుంటున్నా. ఆ ఆక్రోశం నుంచి వచ్చేవే ఈ బూతులని నేను అనుకుంటా ఉన్నా. లేకపోతే కేసీఆర్ గారి గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు, నేను దేవరకొండలో ఆయన చేసిన ప్రసంగం చూస్తే నాకు మొదట ఫోన్ చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నాకు ఫోన్ చేసిరు ఆ ప్రాంతం నుంచి. సార్ ఏం సార్ ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు, ఈయన ఏం చెప్పిండు, మాకు కొత్తగా ఏం చెప్పలే, నల్గొండ జిల్లాకి ఏమి వేయలే, దేవరకొండకి ఏమి వేయలే కొత్తగా, కానీ మళ్ళీ గదే బూతులు రోత మాటలు మాట్లాడిపోయిండ్రు. మేము మా ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే కొంతమంది నాకు ఫోన్ చేశారు ఆ ప్రాంతం నుంచి. గంత అసహ్యంగా తయారైంది ఆయన ప్రవర్తన. నిజమే, నువ్వు ఏం చేసినావు? ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తా, నేను ఎట్లా పూర్తి చేస్తా, వీళ్ళేదో రాళ్ళు కట్టుకుని అందులో చచ్చిపోయినా నేను చెవ్వాలని తెస్తా. నీ ముఖానికి నువ్వు మొదలుపెట్టిన ప్రాజెక్టులో నీ మంత్రి నువ్వు చేసిన మూర్ఖ పని వల్ల ఎటువంటి పరీక్షలు జరపకుండా ఏదైతే మీరు తవ్వకం చేసినరో అందులో కార్మికులు చచ్చిపోతే ఇప్పటి వరకు గా శవాలను తీయలేకపోయినావు. నీ ముఖానికి ఇంకా నువ్వేందో కేసీఆర్ ఎల్లబడ్డా నేను తీస్తా, ఏం తీస్తావు నువ్వు ముఖ్యమంత్రివి, నీ సక్కదనము, నీ మంత్రులు 8 శవాలను తీయలేకపోయింది ఇప్పటి వరకు. ఇక నువ్వు ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తావు. ఎవడు కారకుడు? ఎస్ఎల్బీసీ పూర్తి కావడానికి ఎవడు కారకుడు? నీ ముఖ్యమంత్రి నువ్వు చేసిందే కదా. నీ పాత ముఖ్యమంత్రి, నువ్వు కొత్తగా ఇయ్యాలని నెత్తికెత్తుకున్న నీ పాత ముఖ్యమంత్రి, నీ దోస్తైన నీ గురువైన నీకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మీరు చేసిన కుట్ర ఫలితమే కదా. ప్రపంచంలో ఎవడు వాడిన టెక్నాలజీని తీసుకొచ్చి నల్గొండ ప్రజల్ని మోసం చేసింది మీరే కదా. ఇవాళ నీకు తాబేదారులుగా నీ బూట్లు దుడుస్తూ నీ మంత్రి పదవి కొనసాగించాలనుకుంటున్న నాయకులే కదా ఆనాడు కూడా అది ప్రారంభం చేసినాడు ఉన్నారు మంత్రులుగా. మీరు చేసిన తప్పుకు, మీరు చేసిన దుర్మార్గాలకి ప్రజలు మీకు శిక్ష వేస్తారు.